మేషరాశి. ఈ రాశి వారికి రోజు వ్యవహారాలు చక్కబడతాయి, పరిస్థితులు అనుకూలిస్తాయి, శ్రమ తక్కువగా ఉంటుంది, ఫలితాలు ఎక్కువగా పొందుతారు. దూర బంధువుల నుంచి సహాయ సహకారాలు అందుతాయి. వ్యాపార రంగంలో కొత్త అవకాశాలు మీ ముందుకు వస్తాయి. వాటిని మీరు వాడుకోవడం, వినియోగించడం వలన మీకు కొంత ధనలాభం కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి. స్థిరమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. మీరు సాధ్యమైనంత మటుకు ఇతరుల యొక్క సలహాలు సూచనలు వినండి. పాటించకున్నా సరే కానీ ఆ యొక్క సలహాలు వినడం వలన మీ లోపల కొంత అనుకూలత ఇతరులకు పెరుగుతూ ఉంటుంది. మేషరాశి వారు ఈరోజు శ్రీ భైరవాయ నమః అని చెప్పి భైరవునికి నమస్కరించుకొని మీ పనులు ప్రారంభించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది. వృషభ రాశి. ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక పరంగా కొంత ఆదాయం పెరిగే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యమైన నిర్ణయాలు తొందరగా తీసుకుంటారు. కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు సంపూర్ణంగా లభిస్తాయి. వృషభ రాశి వారు ఈరోజు శ్రీ కాలభైరవాయ నమః అని చెప్పి కానీ లేదా మీ కులదేవతకు ఏదైనా ఎర్రటి పుష్పాలు సమర్పించి మీ పనులు ప్రారంభించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది. మిథున రాశి. ఈ రాశి వారికి రోజు మధ్యమ స్థాయిగా చెప్పవచ్చును. ప్రయత్నాలు మెల్లగా ముందుకు వెళ్తాయి. శుభ కార్యక్రమం లోపల పాల్గొంటారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతూ ఉంటుంది. దైవ సేవ చేస్తారు. ఇతరులకు సహాయాలు కూడా అందిస్తారు. మీ ద్వారా ఇతరులకు మేలు జరుగుతూ ఉంటుంది. ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉన్నది. ఉద్యోగస్తులకు తోటివారితోని విందు వినోదాల్లోపట పాల్గొంటారు. నూతన పరిచయాలు పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. వ్యాపార రంగంలో తొందరపడి పెట్టుబడులు పెట్టకండి. మిథున రాశి వారు ఈరోజు సంకష్టహర గణపతి స్తోత్రాన్ని 3 సార్లు చదువుకొని నమస్కరించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది.